24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో జరుగుతున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచల నరసింహస్వామి శనివారం హంస వాహనంపై సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కోనలోని అలంకార మండపంలో ఉదయం హంస వాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అందులో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అలంకరించి మేళతాళాలు, వేద మంత్రాలు, వేద పారాయణం అర్చకులు చదువుతుండగా శ్రీవారు హంస వాహనంలో కోనమాడ వీధుల్లో విహరిస్తూ పారవేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాలు, పంచదార, ఫలరసాలు, గంధపు చేత, చూడండి పసుపు, కుంకుమ అన్ని అలంకారాలు చేశాం. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. అది మనందరికీ మనశ్శాంతి కావాలన్న బాధతో ఏం కావాలి, ఎవరి కోసం చేశారు? అల్లుడి కోసం చేసింది. అందరూ కాస్త 4 సార్లు అనుకున్నారు. ఉన్నవాడు హాయిగా తిన్నారు. ఆవు పాలతో చేశాం. ఎవరో అడిగారు, ఏమండి చేసే లాభం ఏమిటి, ఎందుకు చేయాలి? రకరకాల ప్రశ్నలు చేసే మహానుభావులు ఉన్నారు కదా. మాకు